జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సోన్మార్గ్లో నిర్మించిన జెడ్మోర్ టన్నెల్ను ప్రారంభించారు. అనంతరం సొరంగం లోపలికి వెళ్లి ఆ మార్గాన్ని పరిశీలించారు. అలాగే ప్రాజెక్టు అధికారులతో చాలాసేపు ముచ్చటించారు. ఆపై టన్నెల్ పూర్తి చేసేందుకు ఎంతగానో కష్టపడిన భవన నిర్మాణ కార్మికులను సైతం కలిసి ప్రశంసలు అందించారు. ఆ సొరంగ మార్గం తనకు ఎంతగానో నచ్చిందని, టన్నెల్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. అక్కడి ప్రజలు సైతం తనకు చాలా బాగా నచ్చారంటూ మోదీ చెప్పారు. శ్రీనగర్, లేహ్ జాతీయ రహదారిపై సోన్మార్గ్ ప్రాంతంలో దాదాపు 2,700 కోట్ల రూపాయలతో ఈ భారీ టన్నెల్ను నిర్మించారు. కొండచర్యలు విరగడం, మంచు కురవడం కారణంగా జమ్మూ కశ్మీర్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆ విషయం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ భారీ సొరంగ మార్గాన్ని నిర్మించింది. సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో 6.5 కిలోమీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. 2015వ సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభం కాగా ఇటీవలే పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే సొరంగ మార్గం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే తాజాగా ఈ రోజు ఉదయం 10:45 శ్రీనగర్ వెళ్లిన ప్రధాని మోదీ ఈ జెడ్మోర్ సొరంగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడుతూనే సోనామార్గ్ ప్రజల మధ్య ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సొరంగ మార్గం వల్ల రాకపోకలు గణనీయంగా పెరుగుతాయని వివరించారు. అలాగే జమ్మూ మరియు కశ్మీర్లో పర్యాటకం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏడాది పొడవునా ఎలాంటి సీజన్లోనైనా ఈ రహదారి మార్గం ద్వారా లదాఖ్ను చేరుకోవచ్చని తెలిపారు. Please subscribe to subscribe to Please subscribe to KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu channel.